భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. అధికారం చేపట్టిన ఒక ఏడాదిలోనే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే జె ఆదినారాయణ ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ తన హయాంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. మున్సిపాలిటీగా మారడం వల్ల మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య పనులు, త్రాగునీరు, రోడ్లు సహా అన్ని అవసరాలకు నిధులు వస్తాయన్నారు. విద్యా, వైద్య రంగాల్లో కూడా సమూలంగా మార్పులు వస్తాయని, పరిశ్రమలు వచ్చి తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట నడిబొడ్డున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు గవర్నర్ గారి యొక్క గెజిట్ ఆమోదం ప్రకారంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో అశ్వారావుపేట మున్సిపాలిటీగా పేరు ప్రకటన. దీనిలో భాగంగా మనకి గుర్రాల చెరువు, అదేవిధంగా పేరాయగూడెం 2 గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో విలీనమై 3 గ్రామ పంచాయతీలు కలిపి అశ్వారావుపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన ఈరోజు గెజిట్ కావడం జరిగింది. గెజిట్ అయిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.